హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ కిల్లర్ పార్ట్ 10. సరే సారని పల్లవి చెయ్యి పట్టుకుని వెళ్తుంది అను. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అభి అను వైపు చూస్తూ కన్ను కొడతాడు. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. క్లాస్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే అను పల్లవిని కొడుతుంటే, ఏయ్ అను, ఎందుకు కొడుతున్నావే బాబు, తగులుతుంది వదులు. కొట్టక ఇంకేం చెయ్యాలి? నువ్వు చేసిన పని వల్ల చూడు, ఇప్పుడు 1 నెల మొత్తం తను చెప్పినట్టు చెయ్యాలంట. నువ్వు ఆ రోజు అలా వెళ్ళి ఉండకపోయి ఉంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు చూడు అసలు ఎక్కడి దాకా వచ్చిందో విషయం. పల్లవి బాధగా తల దించుకుని ఉండేసరికి, పల్లవి, నేను కావాలని అనలేదే. ఎందుకంటే వాళ్ళు అలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. సారీనే. అంటే నేను జస్ట్ చెప్తున్నా అంతే. నువ్వు చెప్తుంది నిజమేగా. తప్పు నా వల్లే జరిగింది కాబట్టి నేనొక్కదాన్నే సార్ వాళ్ళు చెప్పినట్టు చేస్తానని చెప్తానులే సార్ వాళ్ళకి అని అనేసరికి, అను నిన్న అభి చేసిన దానివల్ల అభి దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం వేస్తుంది. ఇప్పుడు తనే అవకాశం ఇచ్చినట్టు అయ్యేసరికి ఆ ఆలోచనలో పల్లవి మీద అనవసరంగా తిట్టానని ఫీల్ అవుతుంది. వెంటనే పల్లవిని హగ్ చేసుకుని, సారీయే, నేను కావాలని అనలేదు. ఎందుకంటే 1 నెలే కదా, పోనీలే తొందరగానే అయిపోతుందిలే, నువ్వు ఫీల్ కాకు, నాకు బాధగా ఉంది అని చెప్తుంది. పల్లవి కూడా నవ్వుతూ తిరిగి హగ్ చేసుకుంటుంది. అను పల్లవి కూడా హగ్ చేసుకునేసరికి నవ్వుతూ ఎంట్రన్స్ వైపు చూసేసరికి తన వైపే కోపంగా చూస్తున్న అభిని చూసి వెంటనే దూరం జరిగింది. అప్పుడే క్లాస్లోకి సార్ రావటం వలన క్లాస్పై ధ్యాస పెట్టారు. అను పల్లవి నుండి దూరం జరగగానే అభి కార్నర్ స్మైల్తో తన క్లాస్కి వెళ్ళిపోతాడు. రే అభి, ఇటు చూడరా, నిన్నే నీ నీ బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది అని విసిగ్గా చెప్పి తల తిప్పుతాడు. ఎవర్రా అని అటు తిరిగిన అభికి లేనా కనిపించింది. హే అభి, నిన్న అసలు కనిపించలేదు. నేను నిన్న చాలా మిస్ అయ్యాను తెలుసా అని కన్ను కొట్టి చెప్తుంది. అభి స్టైల్గా నవ్వుతూ ఎంత మిస్ అయ్యావు అని అడిగేసరికి లేనా అభి పక్కన కూర్చుని అభి తొడ మీద చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ కొంచెం పైకి కిందకి చెయ్యి అటు ఇటు తిప్పుతుంది. చూసావా అభి, ఇంత మిస్ అయ్యా నిన్ను అని హస్కీగా కళ్ళలోకి చూస్తూ చెప్తుంది. గౌతమ్కి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ బెంచ్ మీద అందులోని డెస్క్ కొంచెం ముందుకు ఉండేసరికి గౌతమ్కి ఏం కనబడక ఎంత మిస్ అయ్యావు అని అడిగాడు లేనాని. అభి గౌతమ్కి ఒక లుక్ ఇచ్చి లేనా హ్యాండ్ని తీస్తాడు. అయినా లేనా మళ్ళీ హ్యాండ్ వేసి ప్రెస్ చేస్తూ ప్రొవెక్ట్ చేసేసరికి అభి కంట్రోల్ మిస్ అవుతున్నట్టు అనిపించి లేనా చెవిలో ఏదో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. గౌతమ్ పిలుస్తున్నా వినకుండా లేనా కూడా గౌతమ్కి ఒక లుక్ ఇచ్చి అభి వెనకాలే వెళ్ళిపోయింది. అభి నేరుగా ల్యాబ్ రూమ్కి వెళ్ళిపోయాడు. లేనా కూడా ఎవ్వరూ రావటం లేదని కన్ఫర్మ్ చేసుకుని ల్యాబ్లోకి వెళ్ళి డోర్ దగ్గరకు వేసి అభి దగ్గరికి వెళ్ళింది. అభి గోడకు ఒక లెగ్ ఆనించి లేనాను చూస్తూ ఉన్నాడు. లేనా అభి దగ్గరికి వెళ్ళి కళ్ళలోకి చూస్తూ లిప్కి సిద్ధం అనుకునేసరికి అభి కోపంగా ఫేస్ తిప్పేసుకున్నాడు. అప్పుడు వెలిగింది పాపకు అభికి లిప్ కిస్ నచ్చదు అని. అభి ఫేస్ తన వైపు తిప్పుకుని షర్ట్ బటన్స్ విప్పుతూ తన 6 ప్యాక్ మొత్తం తడుముతూ కిస్ చేస్తూ ఉంటే అభి కళ్ళు మూసుకుని ఉన్నాడు. బటన్స్ మొత్తం విప్పేసి అభిపై మొత్తం బాడీ మొత్తం కిస్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంది లేనా. అభి కళ్ళు తెరిచి లేనా వైపు చూస్తూ కళ్ళతో ఏదో సైగ చేసి చెప్పగానే లేనా సిగ్గుపడుతూ సరే అని అంది. అభి సైడ్ స్మైల్తో నవ్వగానే లేనా సిగ్గుపడుతూ ఉంది. అను పల్లవీలు లంచ్ టైంలో జరిగేదాన్ని మర్చిపోయి క్లాస్పై శ్రద్ధ పెట్టారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వాళ్ళకి ల్యాబ్ చెప్పి నెక్స్ట్ క్లాస్కి వస్తూ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ తేవటం మర్చిపోయారు. అను పల్లవి ఫస్ట్ బెంచ్లో ఉండటం వలన అనుకి ల్యాబ్లో బుక్స్ తెమ్మని చెప్పారు. అను సరే అని ల్యాబ్కి వెళ్ళింది. ల్యాబ్ దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచేసరికి లోపల ఉన్న దృశ్యాన్ని చూసేసరికి గట్టిగా అరిచి వెనక్కి వెళ్ళింది. అసలు ఏం జరిగిందంటే అభి గోడకు ఆనుకుని ఉంటే లేనా కింద కూర్చుని ఉంది. అప్పుడే అను లోపలికి రావటం, అక్కడ లేనా ఏం చేస్తుందో అర్థం కాకపోయినా అభి షర్ట్లెస్గా ఉండడం వలన
లీనాని ఆ పొజిషన్లో చూసి అంతకుముందు లైబ్రరీలో జరిగింది గుర్తుకు వచ్చి మళ్ళీ అదే జరుగుతుందేమోనని గట్టిగా అరిచేసి వెనక్కి తిరిగింది. అను అరిచిన అరుపుకి అభి కళ్ళు తెరిచి అనుని చూస్తే లీనా కోపంగా పైకి లేచి అను దగ్గరికి వెళ్ళి అనుని ఇటువైపు తిప్పి చూసి, యూ బ్లడీ బిచ్, డోర్ వేసి ఉంటే లాక్ చేయాలని తెలీదా అని గట్టిగా అరిచేసరికి అను భయపడి వెనక్కి ఒక అడుగు వేసింది. తప్పు చేసింది వాళ్ళైనా తనని తిడుతున్నందుకు భయంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అనుని ఆ పొజిషన్లో చూసేసరికి అభికి ఒక్క క్షణం ఏదోలా అయింది మనసు. కళ్ళల్లో వాటర్ చూసేసరికి కోపంగా లీనా దగ్గరకు వచ్చి లీనా హ్యాండ్ పట్టుకుని లీనాని బయటికి తోసి డోర్ గడియ పెట్టేశాడు. లీనాని బయటికి పంపించేసరికి అనుకి ఇంకా భయం ఎక్కువయింది. ఏడుపు ఇంకా ఎక్కువయింది. అభి కోపంగా అను దగ్గరికి వచ్చేసరికి అను భయం ప్లస్ అసహ్యంతో అభిని చూస్తుంది. అను కళ్ళల్లో అసహ్యం కనిపిస్తుంటే అభికి ఎక్కడో ఒక మూలన మనసులో బాధగా ఉంది. అయినా దాన్ని పట్టించుకోకుండా అనుకి ఇంకా దగ్గరగా వస్తుంటే అను తన చేతుల్ని అడ్డు పెడుతుంది. అభి ఆ చేతుల్ని తీయటానికి తన చేతుల్ని ముట్టుకుందామని దగ్గరికి తెచ్చేసరికి చీ అంటూ తన చేతుల్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోదాం అనుకునేసరికి అభి కోపంగా అను చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. సార్ ప్లీజ్ దూరంగా ఉండి మాట్లాడండి, ఇలా మీదకు రాకండి, నాకు చిరాగ్గా ఉంది అని చెప్పేసరికి అభి ఇద్దరి మధ్యన కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇంకా ముందుకు జరిగి అను కళ్ళలోకి చూస్తూ ఏంటే చీ అంటున్నావు, అంత అసహ్యంగా ఉందా నన్ను చూస్తుంటే? అను ఏం చెప్పకుండా తల పక్కకి తిప్పుతుంటే అభి అను బుగ్గల్ని గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకుని నేను మాట్లాడుతుంటే తల తిప్పుకుంటావు, అంత బలిసిందా నీకు అని కోపంగా గట్టిగా అడిగేసరికి అను భయంగా చూసింది అభి వైపు. సార్ ప్లీజ్ నన్ను ముట్టుకోకండి, నాకు కంపరంగా ఉంది అని ఫేస్ తిప్పుకుంటుంది. నువ్వు ఊహించుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు, జరిగే టైంకి నువ్వు వచ్చావు, దానికే ఓ ఊహించుకోకు. సార్ ప్లీజ్ మీ పర్సనల్ నాకెందుకో చెప్పండి, మీరు దూరంగా ఉండండి చాలు. ఏయ్ నేను చెప్తున్నానుగా ఏం జరగలేదని, అయినా అదే వచ్చి సెటిల్ చేసింది, కంట్రోల్ చేసుకోలేక ఇలా వచ్చేసాను, అంతేకాదు కొంచెం చిరాగ్గా కూడా ఉంది, అందుకే. సార్ ప్లీజ్ నేను క్లాస్కి వెళ్తాను, వదలండి నన్ను అని గింజుకుంటుంది. అను అలా అటు ఇటు కదులుతూ ఉంటే తన ఎద తనకి తగిలేటప్పటికి అభికి ఫీలింగ్స్ వస్తున్నాయి. కదలకు, నాకు ఏదేదో అవుతుంది లోపల అంటే దెబ్బకి అను కదలకుండా అలా ఉండిపోయింది. అభి చూపు తన కళ్ళ నుండి వణుకుతున్న పెదాల వైపుకు చూపు మళ్ళింది. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరిచ్చే ఒక లైక్ అయినా ఒక కామెంట్ అయినా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.